వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ పాలిటిక్స్ లో గులాబీ బాస్ సరికొత్త పొలిటికల్ బాంబు పేల్చారు. కారు పార్టీని మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కించేందుకు కేసీఆర్ పక్కా స్కెచ్ వేశారు. పార్టీ బలోపేతం కోసం బావా బామరుదులకు అత్యంత కీలకమైన స్పెషల్ టాస్క్ ఇచ్చారు. క్లాస్ లీడర్ కేటీఆర్, మాస్ లీడర్ హరీష్ రావు కాంబోతో గ్రౌండ్ లెవెల్లో సరికొత్త జోష్ నింపేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశారు. తెలంగాణను 2 భాగాలుగా విభజించి సిటీ బాధ్యతలను కేటీఆర్కు, రూరల్ బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారు. మరి గులాబీ బాస్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? బావా బామరుదుల ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై గులాబీ బాస్ సరికొత్త మాస్టర్ ప్లాన్ ను అమలు చేయబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. గతంలో జరిగిన పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదనే గట్టి పట్టుదలతో గులాబీ బాస్ కనిపిస్తున్నారు. అందుకోసమే పార్టీ బలోపేతానికి బావమర్దులైన కేటీఆర్, హరీష్ రావులకు సరికొత్త టాస్క్లను అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే కొత్త కమిటీల పర్యవేక్షణ బాధ్యతలను ఈ 2 టాప్ లీడర్ల భుజాలపై పెట్టారు గులాబీ బాస్. క్లాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్, మాస్ లీడర్ గా దూసుకుపోయే హరీష్ రావు కాంబినేషన్తో సరికొత్త జోష్ తేవాలని భావిస్తున్నారు. ఈ 2 కీలక నేతల ఎంట్రీతో గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపడమే అధిష్టానం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ కొత్త ప్లాన్ ప్రకారం తెలంగాణను 2 ప్రధాన భాగాలుగా విభజించి బాధ్యతలను క్లియర్గా పంపిణీ చేశారు కేసీఆర్. ఓవైపు సిటీ బాధ్యతలను కేటీఆర్ చూసుకుంటూ ఉంటే, మరోవైపు గ్రామీణ ప్రాంతాలను గాడిన పెట్టేందుకు హరీష్ రావు రంగంలో దిగుతున్నారు. బావమర్దులు ఇద్దరు ఫుల్ టైం పొలిటికల్ ఫీల్డ్లోకి దిగుతూ ఉండటంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అర్బన్ ఏరియాల్లో గులాబీ జెండాను మరింత బలంగా పాతేందుకు బీఆర్ఎస్ వెపన్ కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అర్బన్ ఏరియాలతో పాటు రంగారెడ్డి, భువనగిరి వరకు ఉన్న నియోజకవర్గాల బాధ్యతలను కేటీఆర్ స్వయంగా చూసుకోనున్నారు. ముఖ్యంగా నగర పరిధిలోని నియోజకవర్గాలపై ఈ క్లాస్ లీడర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ కొత్త కమిటీల ఏర్పాటుతో పాటు మెంబర్షిప్ డ్రైవ్ను కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం, పార్టీ కేడర్కు శిక్షణ తరగతుల నిర్వహణ బాధ్యతలను ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు రోజుకు ఒక నియోజకవర్గం చొప్పున రివ్యూలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. కేటీఆర్ స్పీడ్ పెంచడం ద్వారా అర్బన్ ఓటర్లను మళ్లీ పార్టీ వైపు తిప్పుకోవచ్చని అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. సిటీ పరిధిలోని ప్రతి డివిజన్లోనూ కేడర్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కేటీఆర్ పర్యటనలు ఎంతగానో దోహదపడనున్నాయి. ఇన్ఛార్జీల పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ పార్టీలో అవసరమైన మార్పులు చేర్పులు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. గులాబీ దళపతి నమ్మకాన్ని నిలబెడుతూ కేటీఆర్ అర్బన్ ఏరియాల్లో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మళ్లీ మునుపటి వైపునకు నడిపించేందుకు ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగుతున్నారు. పల్లెల్లో గులాబీ జెండాను మరింత బలంగా పాతేందుకు గులాబీ బాస్ ఈ మాస్ లీడర్కు రూరల్ జిల్లాల బాధ్యతలను అప్పగించారు. పల్లెకు తిరుగుతూ కేడర్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు హరీష్ రావు రూరల్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీల ఏర్పాటుతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తారు. కేడర్ను ఎన్నికల సమరానికి సిద్ధం చేసేలా శిక్షణ తరగతులను దగ్గరుండి నడిపించే బాధ్యతను హరీష్ రావు తీసుకున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు రాష్ట్రానికి తిరిగి రాగానే ఈ పర్యటనలను మరింత స్పీడప్ చేయనున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను సవరించి అసంతృప్తిగా ఉన్న నాయకులను బుజ్జగించే బాధ్యత కూడా ఈ ట్రబుల్ షూటర్ పైనే ఉంది. హరీష్ రావు మాస్ పల్స్ తెలిసిన నాయకుడు కావడంతో రూరల్ బెల్ట్లో పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని శ్రేణులు భావిస్తున్నాయి. రోజువారీ పర్యటనలు, నిరంతర సమీక్షలతో గ్రామీణ ప్రాంతాల్లో పొలిటికల్ హీట్ పెంచేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. కేసీఆర్ అప్పగించిన ఈ కీలకమైన టాస్క్ను పూర్తి చేసి పార్టీని మళ్లీ పల్లెల్లో టాప్లో నిలబెట్టడమే లక్ష్యంగా హరీష్ రావు ముందుకు సాగుతూ ఉన్నారు.
రాబోయే రోజుల్లో అధికారమే పరమావధిగా గులాబీ అధినేత కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతంలో జరిగిన చిన్నపాటి తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ సరికొత్త స్కెచ్ గీశారు. పార్టీ యంత్రాంగం మొత్తం యాక్టివ్గా ఉండేలా రాష్ట్ర వ్యాప్తంగా బలమైన కమిటీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. కేవలం కమిటీల ఏర్పాటుతోనే సరిపెట్టకుండా వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను ఇద్దరు అగ్రనేతలకు అప్పగించారు. బావమర్దులు ఇద్దరిని ఒకేసారి రంగంలోకి దించడం ద్వారా కేడర్కు బలమైన సంకేతాలు పంపినట్లయింది. అర్బన్, రూరల్ ప్రాంతాలను విడివిడిగా విభజించడం ద్వారా పనిభారం తగ్గి ఫోకస్ పెంచే అవకాశం దక్కింది. ఎవరి నైపుణ్యానికి తగ్గట్లుగా వారి బాధ్యతలు అప్పగించడంలో కేసీఆర్ మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. కేటీఆర్ తన కార్పొరేట్ అండ్ మోడర్న్ స్టైల్తో సిటీ పార్టీని రీస్ట్రక్చర్ చేసే పనిలో పడ్డారు. అటు హరీష్ రావు తన పక్కా మాస్ లీడర్షిప్తో రూరల్ కేడర్ను ఏకం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యూహాత్మక విభజన ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి అత్యంత పటిష్టమైన శక్తిగా మార్చాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. గులాబీ బాస్ ప్లాన్ ప్రకారం బావమర్దులు ఇద్దరు ఇకపై ఫుల్ టైం పొలిటికల్ ఫీల్డ్లో రచ్చ చేయనున్నారు. ఇద్దరు అగ్రనేతలు ఒకేసారి గ్రౌండ్ రియాలిటీలోకి వస్తూ ఉండటంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. సిటీ పార్టీ బాధ్యతలను కేటీఆర్, రూరల్ పార్టీ బాధ్యతలను హరీష్ రావు తమ భుజాలకెత్తుకున్నారు. పార్టీలో ఎనర్జీ లెవెల్స్ ను పీక్స్ కు తీసుకెళ్లేందుకు ఈ ఇద్దరు నేతలు సరికొత్తగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కొత్త కమిటీల ఏర్పాటు నుంచి శిక్షణ తరగతుల వరకు ప్రతి అంశాన్ని వీరు స్వయంగా చూసుకోనున్నారు. కేటీఆర్ అర్బన్ ఏరియాలో రివ్యూలతో స్పీడ్ పెంచితే హరీష్ రావు పల్లెల్లో పర్యటనలతో దూసుకెళ్లనున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని హరీష్ రావు రాగానే ఇద్దరి పొలిటికల్ యాక్షన్ ప్లాన్ మరింత వేగం పుంజుకోనుంది. ప్రతి నియోజకవర్గంలోనూ అసలైన లీడర్లను గుర్తించి వారికి తగిన బాధ్యతలు అప్పగించడమే ఇద్దరి ప్రధాన టాస్క్. కేసీఆర్ నమ్మిన బంటుల్లాంటి ఈ ఇద్దరు నేతలు పార్టీని మళ్లీ విజయ తీరాలకు చేర్చుతారనే నమ్మకం కేడర్లో వ్యక్తమవుతోంది. ఈ క్లాస్ అండ్ మాస్ కాంబినేషన్ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.